మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా అక్కినేపేట మండలం కేశ్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చన్న నాయక్ తండాలోనైతే మానవత్వం మంట కలిసే ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం ఒక నవజాత శిశువును అంటే అప్పుడే పుట్టినటువంటి ప్రపంచాన్ని గూడా ఇంకా కళ్ళు తెరిసి చూడలేని ఒక నవజాత శిశువునైతే విజువల్స్‌లో చూస్తున్నటువంటి ఇదే వాగులోనైతే పడివేయడం జరిగింది. అసలు ఎవరు పడేశారనేది గూడా ఇంకా ఆ విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. ఈ విషయం అయితే ఆలస్యంగా గూడా బయటికొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ వాగులో ఆహ్, ఎవరు అక్కడ ఉన్నటువంటి వాగులో పడేసిన తర్వాత ఆ బొడ్డు గూడా ఆ నవజాత శిశువు యొక్క బొడ్డు గూడా కొయ్యకపోవడం వాగులో పడివేసిన తర్వాత ఆ నవజాత శిశువు మగ శిశువుగా గూడా పోలీసులైతే గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, ఆహ్, సమీప గ్రామస్తులు గాని, రైతులు గాని ఆ వాగులో వెళ్తున్న సమయంలో అటు వ్యవసాయ బావులకు వెళ్తున్న సమయంలో గూడా ఆ శిశువు యొక్క మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి అక్కినేపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గూడా అక్కినేపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ అయితే ఇక్కడికి ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఒక డెడ్ బాడీని హుస్నాబాద్ నుంచెల్లి డాక్టర్లను రప్పించి ఆ డెడ్ బాడీ పాప ఇది శిశువు యొక్క మృతదేహాన్ని ఏదైతే ఉందో అక్కడికి ఆహ్, పోస్ట్‌మార్టం నిమిత్తం గూడా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికైతే తరలించడం జరిగింది. అసలు అసలు ఒక చిన్న నవజాత శిశువు అప్పుడే పుట్టినటువంటి బొడ్డు కూడా కోయనటువంటి పొత్తిళ్లలోనే ఆ యొక్క ప్రాణాన్ని తీసేయడం అనేది గూడా హుస్నాబాదు నియోజకవర్గ వ్యాప్తంగా గూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అక్కనేపేట మండలంలో ఈ విషయం అయితే చోటు చేసుకుంది. అప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే గూడా ఎస్ఐ ప్రశాంత్ తక్షణం స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి హుస్నాబాద్ డాక్టర్లను రప్పించి మరి యొక్క నవజాత శిశువు యొక్క బాడీని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అయితే చేసినట్టనేది తెలుస్తుంది. అంటే ఎవరు చేశారంటే ఇది ఇల్లీగల్ ఇష్యూయా? లేకపోతే ఒక 9 నెలలు మోసిన తర్వాత బిడ్డను ఈ యొక్క వాగులో పడివేయడం అనేది గూడా ఒక దారుణ ఘటనగా గూడా పోలీసులైతే కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఇది ఈ ఘటన ఎప్పుడు ఆహ్, ఎప్పుడు ఆ బాడీని ఎప్పుడు పడేశారు? అసలు ఎవరు ఆ బాడీని అక్కడ పడేశారనేది మాత్రం పోలీసులైతే మాత్రం విచారణ అయితే చేపట్టడం జరిగింది. అంటే ఎంత దారుణమైన విషయం అంటే ఒక మగ శిశువు గూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మనం చాలా వరకు వార్తల్లో చూస్తుంటాం. అంటే ఆడ శిశువు పుట్టగానే పడేస్తూ ఉంటారు. అంటే ఆడపిల్ల పుట్టిందని గూడా చాలామంది కవర్లలో కట్టి అంటే కొన్ని కొన్ని రోజుల క్రితం గూడా మనం సిద్దిపేట దుద్దిడ టోల్ గేట్ వద్ద గూడా మనము కొన్ని ఘటనలను చూసాం. అంటే ఒక ఆడపిల్లను పుట్టగానే గూడా కవర్‌లో పడేసి చెట్లలో పడేసిన వార్త గూడా మనం కవర్ చేయడం జరిగింది. ఒక శిశువు పుట్టిన తర్వాత అంటే ప్రపంచాన్ని చూడకముందే గూడా ఆ శిశువును బొడ్డు కోయకుండా గూడా ఇదే వాగులో పడివేసిన ఘటన మాత్రము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే తక్షణం పోలీసులు గూడా స్పందించడం జరిగింది. అంటే ఈ విషయము సీరియస్‌గా గూడా పోలీసులు తీసుకొని అసలు ఈ యొక్క బాడీని ఇక్కడ ఎవరు పడేశారు? ఇది లీగలా? లేకుంటే ఇల్లీగలా? ఏందనేది గూడా పోలీసుల విచారణలో మాత్రం తేలాల్సి ఉంది. ఇంకోటేంటంటే ఒక ఎవరైనా సరే ఒక పుట్టిన బాబు అసలు చనిపోయాక పడివేశారా? లేక ప్రాణం ఉండగానే ఈ వాగులో పడివేశారా? అనేది మాత్రము పోలీసుల విచారణలో అయితే మరికొద్ది రోజుల్లో మాత్రము తేలనుంటాయని తెలుస్తుంది. పోలీసులైతే దీన్ని కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టడం జరిగి ఏదేమైనా చూసుకున్నా గూడా ఒక చిన్న ఒక నవజాత శిశువును పొత్తిళ్లలోనే ప్రాణాలు తీసి పడేశారా? లేకుంటే ప్రాణాలు ఉండగానే పడేశారా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.